డీలిమిటేషన్ వల్ల ఖచ్చితంగా సౌత్ ఇండియాకి నష్టం జరుగుతుంది, అది పెంచినా తగ్గించినా నష్టం జరుగుతుంది అనేది మాత్రం చాలా క్లియర్. అయినా సరే సౌత్లో ఈ డెసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఏంది? బీజేపీ పొలిటికల్ స్టాండ్ ఏమై ఉండొచ్చు అంట. కొన్ని నెంబర్లు చూసుకుంటే ప్రవీణ్ గారు, డీలిమిటేషన్ కనుక జనాభా ప్రాతిపదికన జరిగితే ఒకళ్ళు సీట్లు పెంచితేనేమో ఐ థింక్ దాదాపు 800 సీట్లు దాకా వస్తాయనుకుంటా. ఏది ఇప్పుడున్న 543 నుంచి 800 సీట్లు అవుతాయి అన్నారు. సరే 800 సీట్లు అయ్యి రాష్ట్రాలకి అదే నిష్పత్తిలో ఇప్పుడున్న ఇప్పుడు ఆంధ్రాకి 25 ఉంది, 543 నుంచి 800కి వెళ్ళింది. ఇది కూడా 25 కూడా అదే నిష్పత్తిలో మరి ఎంత వచ్చిందో 35 ఎంత వస్తే అదే నిష్పత్తిలో వస్తే రాష్ట్రాల అభ్యంతరాలు చెప్పవు. ఒకవేళ లెటర్సే 800 కాదు 543 ఉంచి జనాభా నిష్పత్తి ప్రకారం కనుక చేస్తే తమిళనాడులో ఈరోజు 39 లోక్సభ ఎంపీ సీట్లు ఉన్నాయి, 9 అవుతాయి. 9 కోల్పోతారు, 39 నుంచి 9 కోల్పోయి 30కి వస్తారు. ఆంధ్రప్రదేశ్ 25 నుంచి 5 సీట్లు కోల్పోతుంది, పోయి 20కి వస్తుంది. కర్ణాటక 2 కోల్పోయి 28 నుంచి 26కి వస్తుంది. తెలంగాణ 2 కోల్పోయి 17 నుంచి 15కి వస్తుంది. కేరళ 6 కోల్పోయి 20 నుంచి 14కి వస్తుంది. అంటే ఈరోజు దక్షిణ భారత రాష్ట్రాలు 24% అంటే దాదాపు 1/4 ఆఫ్ ద ఎంపీ సీట్స్, లోక్సభ ఎంపీ సీట్లు ఇవాళ దక్షిణ భారత రాష్ట్రాలకు ఉన్నాయి. అది 24 నుంచి 13% పడిపోతుంది. ఒకవేళ జనాభా ప్రాతిపదికన చేయాల్సింది అంటే ఒకవేళ కాదు, సరిగ్గా కనుక కమిషన్ పని చేస్తే జనాభా ప్రకారమే చేయాలి. కానీ దక్షిణ భారతదేశాలు చేసే కంప్లైంట్ ఏంటంటే ఇది మాకు చాలా నష్టం చేస్తుంది అనేది. అదేవిధంగా ఉత్తర భారతదేశంలో యూపీకి అదనంగా 12 సీట్లు వస్తాయి, బీహార్కి 10 వస్తాయి, రాజస్థాన్కి 7 వస్తాయి, మధ్యప్రదేశ్కి 5 వస్తాయి, జార్ఖండ్కి 2 వస్తాయి. సో ఈ రాష్ట్రాలన్నింటిలో బీజేపీ బలంగా ఉంటుంది, వాళ్ళకి బాగా వస్తున్నాయి అక్కడ సీట్లు. సో అది ప్రధానమైన అభ్యంతరం అది. దక్షిణ భారత రాష్ట్రాలు ఈరోజు దే కాంట్రిబ్యూట్ ఆల్మోస్ట్ భారతదేశం మొత్తం సంపద ఉత్పత్తిలో ఆల్మోస్ట్ 31%, 31%. భారతదేశంలో మనకు ఒక 100 రూపాయల ఉత్పత్తి జరిగితే అందులో 31 రూపాయలు మన దక్షిణ భారత రాష్ట్రాల నుంచి వస్తాయి. మనకున్న సీట్లన్నీ 24%. మన కాంట్రిబ్యూషన్ ఈ దేశానికి 31% అయితే ఉత్పత్తిలో, అంటే ఉత్పత్తి అంటే మీ కార్లు కానివ్వండి, ఫోన్లు కానివ్వండి, సాఫ్ట్వేర్లు కానివ్వండి, బట్టలు, వ్యవసాయానికి ఉత్పత్తులు ఇవన్నీ కలిపి గ్రోస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జీడిపి అంటాం కదా, భారతదేశ జీడిపిలో 31% దక్షిణ భారత రాష్ట్రాలు. అది ఈ కొత్త కమిషన్ కనుక జనాభా ప్రాతిపదికన చేస్తే 19%కి వెళ్ళిపోతుంది. సో కాబట్టి మనకున్న ఇన్ఫ్లుయెన్స్, కేంద్రం ప్రభుత్వం మీద మనకున్న ఇన్ఫ్లుయెన్స్ ఏదైతుందో తగ్గుతూ వస్తుంది. మనం వివక్షకి గురవుతాం అన్న ఆందోళన దక్షిణ భారత రాష్ట్రాల్లో మనకు బాగా కనిపిస్తుంది, సౌత్ ఇండియన్ స్టేట్స్లో మనకు బాగా కనిపిస్తుంది.